ఫ్యాక్ట్ నెంబర్ 1, జియో కంపెనీ లోగోని సరిగ్గా గమనించినట్లయితే అది ఆయిల్ అనే వర్డ్కి మిర్రర్ ఇమేజ్లా కనిపిస్తుంది. ఆయిల్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ నుండి టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ వరకు రిలయన్స్ కంపెనీ సక్సెస్కి సింబల్గా ఆయిల్ అనే వర్డ్ని రివర్స్ చేసి ఈ జియో లోగోని డిజైన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, యాక్చువల్గా మనం ఏదైనా వీడియోని ప్లే చేసినప్పుడు లోడ్ అవుతూ ఉంటుంది, లేదా ఇంటర్నెట్ సరిగ్గా రానప్పుడు ఇలా బఫర్ అవుతూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా, దీనికి కూడా ఒక పేరు ఉంది. దీని పేరు వచ్చేసి థ్రోబర్. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎవరైతే ప్రతిదానికి లేటుగా వెళ్తారో వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, బిట్ కాయిన్స్ని మైనింగ్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ 121.36 టెరావాట్ అవర్స్ ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ మలేషియా, స్వీడన్ అండ్ అర్జెంటీనా కంట్రీలన్నీ కలిపి 1 ఇయర్లో వాడే ఎలక్ట్రిసిటీతో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 5, కార్మిక్ అనే ఒక ఏఐ యాప్ యూపీఎస్సీ ఎగ్జామ్ పేపర్ని జస్ట్ 10 మినిట్స్లో సాల్వ్ చేసి 150 మార్క్స్ని స్కోర్ చేసిందట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు చాలాసార్లు ఛత్రపతి శివాజీ, రాణి రుద్రమదేవి వంటి వారి స్టాచ్యూస్ని చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా? అలా గుర్రపు కాళ్ళు లేచి ఉండడం వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అదేమిటంటే గుర్రపు కాళ్ళు 2 పైకి లేచి ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించారు అని అర్థం. అదే ఒక కాలు నేల మీద, ఒక కాలు గాలిలో ఉంటే వారు యుద్ధంలో తగిలిన గాయాల వలన మరణించారు అని అర్థం. ఈ 2 కాకుండా 4 కాళ్ళు నేల మీదే ఉంటే వారు సహజంగా మరణించారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 7, కార్కి ఫ్యూయల్ ఇండికేటర్ దగ్గర ఈ యారో మార్క్ ఎందుకు ఉంటుందో తెలుసా? కార్కి ఫ్యూయల్ ట్యాంక్ ఎటువైపు ఉంటుందో ఈ యారో మార్క్ ఇండికేట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈమెయిల్ కనుగొన్నది అమెరికన్ అని మీరు అనుకుంటే తప్పుగా భావించినట్లే. 1978లో 14 ఏళ్ల భారతీయ బాలుడైన శివ ఐదురై దీన్ని కనుగొన్నాడు.